వచ్చిన అయ్యగారు కూడా వందనాలు, మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూసుకున్నట్టయితే ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే మొదటి మాటలో క్షమాపణ చూసుకున్నాము, రెండవ మాటలో మారు మనస్సు, మూడవ మాటలో బాధ్యత, ఈ నాలుగవ మాటలో మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు పడే వేదన ఈ మాట ద్వారా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సిలువ వేయబడడానికి. ఎందుకంటే దేవుడు పంపించింది ఈ లోకం పాపంతో నిండి ఉన్నది, ఈ లోకానికి రక్షణ కావాలని. అందుకని ఈ సిలువ వేస్తారని యేసు ప్రభుకు ముందే తెలుసు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వేదనతో ప్రార్థన చేస్తాడు. ఏ విధంగా అంటే, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అని అంటాడు. అంటే ఈ వేదన, ఈ శ్రమ అనేది ఆయనకు పూర్తిగా ముందే తెలుసు. ఆయన ఈ 3 మాటలు పలికిన తర్వాత ఆయన వేదన భరించలేక దేవుణ్ణి వేడుకుంటాడు. దేవా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. యేసు ప్రభు చేసిన ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క పని వాక్యము నెరవేరడానికి. యేసు ప్రభు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, ఇలా వాక్యం నెరవేర్చడానికి ధర్మశాస్త్రం నెరవేర్చడానికే నేను వచ్చాను కానీ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి కాదు. మనము కీర్తనలు 22వ అధ్యాయం చూసుకున్నట్టయితే చదవలేదు. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఈ 22వ దావీదు కీర్తన చూసినట్టయితే, దావీదు మన యేసుక్రీస్తు కంటే సుమారు కొన్ని గ్రంథాల్లో చూసినట్టయితే 1500 సంవత్సరాల ముందు ఈ మాట రాసినాడు. ఈ మాటనే యేసు ప్రభు పలుకుతున్నాడు. అంటే ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చినాడు ఈ లోకానికి. ఎందుకు అంటే లోకము పాపంలో నశించిపోతుంది కాబట్టి రక్షణ కావాలి. ఈ వాక్యంలో మనం చూసినట్టయితే యేసు ప్రభువును కొరడాలతో కొట్టి హింసించి చాలా ఘోరంగా శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన వేదన భరించలేక ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి, దేవా దేవా నన్నేలా చేయి విడిచితివి. మరి తండ్రి అయిన దేవుడు చేయి విడిచినాడా అంటే ఆ క్షణము మట్టుకు చేయి విడిచినాడు. ఎందుకు అంటే ఈ లోకానికి రక్షణ రావాల్సి ఉన్నది కాబట్టి. మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ చూసినట్టయితే మన సమాధాన అర్థమైన శిక్ష ఈ లోకంలో చూసినట్టయితే ప్రతి పాపం పెరిగిపోయినప్పుడు ఈ పాపం పోవాలంటే ఒక పరిశుద్ధుడు జన్మించాలి. ఒక పరిశుద్ధుడు ఆయన ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ స్త్రీకి జన్మించిన వాడు యేసు ప్రభువు ఒక్కడే. ఒక స్త్రీకి మాత్రమే జన్మించినాడు. ఆ విధంగా దేవుని ప్రతిరూపంగా, దేవుని తనలో ఒక భాగంగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి
ఆ వేదన, ఆ బాధ అనేది అనుభవిస్తున్నాడు. ఎందుకోసం అంటే మన దోషంలో బట్టి ఆయన నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన కోసం ఆయన శిక్ష ఆయన మీద పడాలి. అతడు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్క మనం చేతుల ద్వారా చేసిన పాపాలకు చేతుల్లో మేకులు తిన్నాడు, కాళ్ళ ద్వారా చేసిన పాపాలకు కాళ్ళలో మేకులు, తల ఆలోచన ద్వారా తలంపుల ద్వారా చేసిన పాపాలకు తలలో కిరీటము, మళ్ళీ ఇంకా శరీరం అంతా దున్నబడి 39 కొరడా దెబ్బలు, ఆ ఒక్కొక్క కొరడాకు 12 ఉప్పులు, 12 ఉప్పులకు మళ్ళీ చిన్న ఉప్పులు, 144 ముళ్ళతో కొరడాలతో కొట్టబడి శరీరం అంతా దున్నబడి ఆ సిలువను కొంత దూరం మోసుకొని పోయి ఒక కురోణుడైన సీమోను మోయమన్నప్పుడు అంత బలవంతుడు కూడా మోయలేని సిలువను కపాలం అనే కొండ మీదికి సిలువ మోసుకొని సిలువను ఆయన ద్వారానే మోపించి ఆయన వేదన అనేది సిలువకు వ్రేలాడుతున్నప్పుడు ఆ వేదన అనేది ఈ మాటలో మనకు కనబడుతున్నది. ఇంకా 53వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు వాడై అసలు యేసు ప్రభు చేసిన నేరం ఏంటండి? యేసు ప్రభు చేసిన నేరం ఏమని నేరం మోపిరు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆయన చేసిన నేరం ఏంటంటే